బ్రేకింగ్ న్యూస్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట జీవితంలో ఒక ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నవీన్, అనూష. నల్గొండ జిల్లాకు చెందిన వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. 14 రోజుల క్రితం వీరు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి పెద్దలను ఒప్పించినప్పటికీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వెళ్ళిపోయి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలు అంగీకరించారు. మీకు వివాహం చేస్తాము రండి అని పిలిచారు. మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ జంట పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పెద్దలు పిలవడంతో పెద్దల సమక్షంలో 3 రోజుల క్రితం గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు హాయిగా ఉన్నారు. అదే సమయంలో ఇద్దరు బైక్పై వస్తూ ఉన్నారు. బుధవారం ఇద్దరు బైక్పై గుర్రంపోడుకు వెళుతూ ఉన్న సమయంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. మరో బైక్ ఢీ కొట్టడంతో ఈ అమ్మాయి అనూష అక్కడే ఉన్న ఒక బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయింది. నవీన్ బైక్ పై నుంచి కింద పడిపోయి తలకు తీవ్రమైన గాయమై రక్తస్రావం కావడంతో ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనూష మాత్రం వేగంగా వచ్చిన బైక్ ఢీ కొట్టడంతో వంతెనపై నుంచి ఎగిరి ఆ కింద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి కొట్టుకుని వెళ్ళిపోయింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అదంతా సెర్చ్ చేసి అనూషను బయటకు తీసుకొచ్చారు. వెంటనే నవీన్, అనూష ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కానీ డాక్టర్లు అప్పటికే అనూష చనిపోయింది అని చెప్పారు. ఇప్పుడు నవీన్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రేమించుకి 14 రోజుల క్రితం పెద్దల్ని కాదు అని పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అంగీకరించడంతో 3 రోజుల క్రితం వచ్చి పెద్దల సమక్షంలో ఒక గుడిలో ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఇక జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్న సమయంలో వాళ్ళిద్దరూ బైక్పై వెళ్తూ ఉన్న సమయంలో ఎదురుగా వచ్చిన ఒక బైక్ ఢీ కొట్టడంతో ఇప్పుడు అనూష తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. నవీన్ మాత్రం ఇప్పుడు అపస్మారక స్థితిలో ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి? నిజంగా ఇది ముందు వీళ్ళ వివాహాన్ని పెద్దలు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకుంటామని చెప్పి పెళ్లి చేశారు. సో ఆ తర్వాత 3 రోజులకే ఈ ప్రమాదం జరిగి అనూష చనిపోవడం, నవీన్ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండటం కొన్ని అనుమానాలకు తావిస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా కావాలి అని వీళ్ళను టార్గెట్ చేసుకునే బైక్తో గుద్దారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు సమాచారం అందించడానికి. రమేష్, నవీన్, అనూషకు జరిగిన ప్రమాదానికి కారణాలు ఏంటి? ఇది పూర్తిగా ప్రమాదమేనా, లేదంటే దీని వెనుక ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎందుకంటే 14 రోజుల క్రితమే మీరు ప్రేమ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో 2 రోజుల క్రితమే రాజీ కుదుర్చుకొని కూడా గుళ్ళో దండలు మార్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అబ్బాయిది గురంపూడి మండలం చామలేడు, అమ్మాయిది దామెరకు చెందినటువంటి అమ్మాయి అని చెప్పవచ్చు. నిన్న వీరిద్దరూ కూడా సాయంత్రం వేళ బైక్ పై చొల్లేడు నుంచి కూడా గుర్రంపూడు వస్తున్నటువంటి క్రమంలో రోడ్డు ప్రమాదంలో ఒక్కసారిగా ఎదురుగా వచ్చినటువంటి బైక్ ఢీ కొనడంతో కూడా మొత్తం ఒక్కసారిగా కూడా బైక్ పై నుంచి ఆమె ఎగిరి వంతెన పై నుంచి నీళ్లలో పడినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రామస్తులంతా కూడా చుట్టుపక్కల వారు అరగంట పాటు వెతుకగా కూడా అమ్మాయి లభించింది. అబ్బాయి మాత్రం తలకు బలమైన గాయాలు కావడంతో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఇదంతా కూడా జరిగినటువంటి ఎలాంటి అనుమానాలు లేవు, కేవలం రోడ్డు ప్రమాదమే ఈ విధంగా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఒక 2-3 రోజుల క్రితమే పెద్దలంతా కూడా ఒక కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. వీరు ప్రేమ వివాహం చేసుకున్నంతో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు కౌన్సిలింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెళ్ళై ఈ విధంగా ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కూడా అమ్మాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కూడా ఏం జరిగిందన్న కోణంలో ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోహిత్, రమేష్, అసలు ప్రమాదానికి కారణమైన మరో బైక్ ఎవరిది, వాళ్ళెవరు, ఆ డీటెయిల్స్ ఉన్నాయా? ఆ బైక్ చూసినట్లయితే అక్కడ ఆ స్థానికుడే అక్కడ మొత్తం కూడా నిన్న పూర్తిగా వర్షం వచ్చి కూడా అక్కడ వంతెన పై నుంచి కూడా పూర్తి పెద్ద స్థాయిలో కూడా నీటి ప్రవాహం కొనసాగుతుంటే ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి మొత్తం ఆ వంతెన నుంచి కూడా నీటిని చూపించేందుకు కూడా పిల్లల్ని తీసుకుని అతను ఆ బైక్ పై రావడం జరిగింది. అయితే అదే సమయంలో వీరిద్దరు కూడా మొత్తం కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఇద్దరు కూడా గురంపూడి వైపు వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బైక్ ఢీకొనడంతో కూడా అమ్మాయి మొత్తం ఆ వాటర్ లో ఆ వంతెన పై పడి ఆ నీళ్ళల్లో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మాత్రం పక్కకు పడిపోయి తలకు బలమైనటువంటి గాయించింది. ప్రస్తుతం నవీన్ పరిస్థితి కూడా విషమం అని చెప్పవచ్చు. అతను ప్రాణాలతో
కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం అదేవిధంగా తల్లిదండ్రులు మాత్రం అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నటువంటి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి 14 రోజులకే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, రోడ్డు ప్రమాదంలో ఈ విధంగా తలెత్తడం అనేది పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నట్లు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాజేష్, అంటే నిజానికి 14 రోజుల క్రితం వీళ్ళకి పెళ్లి జరిగినప్పుడు పోలీస్ సెక్యూరిటీ కావాలి అని అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళకి కొంత భయం ఉంది పెద్దలు ఒప్పుకోకపోవడంతో. ఆ తర్వాత పిలిచి దండలు మార్చి 3 రోజులకి ఇలాంటి ప్రమాదం జరగడం చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో పోలీసులు ఇప్పుడు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే వీరు ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కూడా సెక్యూరిటీ కోరడం జరిగింది. ఆ తర్వాత మొత్తం స్థానిక మల్లెపల్లి సిఐ ఎవరైతే ఉన్నారో నవీనే వీరికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇరు పక్షాలు కూడా అక్కడికి వచ్చి కూడా రాజీ కుదుర్చుకున్న తర్వాత కూడా గుళ్ళో దండలు మార్చుకొని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంతలోనే ఆ దండలు మార్చుకున్నటువంటి 2 రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ విధంగా ప్రమాదం జరగడం ఏంటని కూడా మొత్తం ఆ అమ్మాయి తరపు వాళ్ళంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే బిగ్ టీవీతో సిఐ కూడా మాట్లాడుతూ దీనిపై పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణ జరుపుతున్నాం, కానీ ప్రమాదానికి మాత్రం ఇది రోడ్డు ప్రమాదమే కారణం అని తెలుస్తుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం అనుమానంగా ఆ కేసు పెట్టడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రేమ జంట పెళ్లైనటువంటి 14 రోజులకే, అదేవిధంగా ఆ ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకొని 2 రోజులకే దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యవధిలోనే గుర్రంపూడి నుంచి వీళ్ళు చాములే నుంచి గుర్రంపూడి చూసినట్లయితే ఒక 15 కిలోమీటర్లే ఉంటున్నాయి. ఊరి నుంచి కూడా గుర్రంపూడి కానీ బయలుదేరి వస్తున్నటువంటి క్రమంలో ఎవరు కూడా ఊహించారు. సాధారణంగా ప్రేమ జంట ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో ఒక బైక్ వచ్చి ఢీకొనడం అనేది ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తించే అవసరమే అని చెప్పవచ్చు. ఎందుకంటే అందులో భాగంగా వీరు సెక్యూరిటీ కోవడం జరిగింది, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసుకున్నటువంటి క్రమంలో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ అక్కడ మరొక బైక్ ఢీకున్నటువంటి వ్యక్తిని మాత్రం పూర్తి స్థాయిలో విచారించగా కూడా అతను అక్కడ స్థానిక వాసే పిల్లల్ని అక్కడ వర్షం పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో రావడంతో చూపించడానికి అక్కడికి రావడం జరిగింది. ఇందులో ఎలాంటి ప్రమాదం అయితే లేదని తెలుస్తుంది. కేవలం ఒక రోడ్డు ప్రమాదంగానే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రోహిత్. రైట్ రమేష్, నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదం నవ వధువులను పొట్టన పెట్టుకుంది. వధువు మరణించింది. ప్రస్తుతం వరుడు మాత్రం ఆసుపత్రులతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. నిజానికి వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునేటప్పుడు పెద్దల నుంచి ప్రాణహాని ఉంటుంది, రక్షణ కావాలి అంటూ పోలీసులను కూడా అడిగారు. ఆ తర్వాత పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇరు వర్గాలను కూడా పిలిపించారు, ఇరు ఫ్యామిలీలను కూడా పిలిపించారు, మాట్లాడారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. పెద్దలు ఒప్పుకున్నారు. దీంతో 3 రోజుల క్రితం ఒక గుడిలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఇక జీవితం హాయిగా ఉంటుంది అని అనుకున్నారు. అదే సమయంలో వాళ్ళిద్దరూ ఒక బైక్పై వెళుతున్నారు. బైక్పై వెళుతున్న సమయంలో ఇంకొక బైక్ ఎదురుగా వేగంగా వచ్చిన బైక్ వీళ్ళ బైక్ని ఢీకొట్టడంతో వధువు బ్రిడ్జ్ పై నుంచి ఎగిరి అక్కడ ఉధృతంగా పొంగుతున్న వాగులో పడిపోయింది. దీంతో ఆమె అందులో కొట్టుకుని వెళ్ళిపోయింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఆమెను రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కడక ఆమెను ఒడ్డుకు తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు. కానీ ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. అదే ఆ బైక్ ఢీ కొట్టడంతో వరుడు కూడా కింద పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయమైంది, రక్తస్రావమైంది. ఇద్దరు ఒకేసారి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ప్రస్తుతం అబ్బాయికి మాత్రం చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోకపోవడం, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ తర్వాత ఇరు కుటుంబాలు అంగీకరించారు. కానీ ఆ పెళ్లి సమయంలో ఇద్దరు కూడా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పారు. వాళ్ళు అన్నట్టుగానే ప్రమాదం జరిగింది. సో ఇది నిజంగానే ప్రమాదవశాత్తు జరిగిన ఘటన, లేదు అంటే దీని వెనుక ఏదైనా ప్రీ ప్లాన్డ్ ఉందా అనే విషయంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.